సింహరాశి వాళ్లకు ఈ వారం అన్ని రకాల అనుకూలతలు కలిసి వస్తుంటాయి. వారం ప్రారంభంలో కొన్ని రకాల సమస్యలతో మీ యొక్క పనులు నిలిచిపోయినప్పటికీ కూడా తిరిగి వాటిని ప్రారంభించుకునేందుకు మీ యొక్క ఆలోచనలు, మీరు కష్టపడేటటువంటి విధానము మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఎక్కడైతే నిలిచిపోయినటువంటి కార్యక్రమాలు, ప్రయోజనాలు ఉంటుంటాయో మళ్ళీ మీరు జాగ్రత్త పడి తప్పులను సరిదిద్దుకొని ప్రయత్నం చేయటం ద్వారా మీ యొక్క ప్రయోజనాలు సిద్ధింపజేసుకునేందుకు కూడా మంచి మంచి అవకాశాలు ఈ వారం మీకు కలిసి వస్తుంటాయి. అసౌకర్యాలతో కూడినటువంటి సందర్భాల్లో కావచ్చు, లేదా తప్పుడు నిర్ణయాల్లో కావచ్చు, ఏవైతే పొరపాట్లు జరిగాయని చెప్పేసి మీరు అనుకుంటారో అటువంటి సందర్భంలో ఆయా విషయాల్లో అనుభవం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సలహాలు, సూచనలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. చక్కగా పెద్దవారి యొక్క అనుభవాలు, ఆలోచనలు మీకు ఉపయోగపడుతుంటాయి. మీ యొక్క కార్యక్రమాల్లో కుటుంబ పెద్దలు కూడా ఈ వారం మీకు సహకరించగలుగుతూ ఉంటారు. వ్యాపార వ్యవహారిక విషయాల్లో కావచ్చు, మీ కెరియర్కు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, ఈ వారం కొంత వారం మధ్య నుండి మీకు ప్రయోజనకరంగా ఉండబోతుంది. మీరు చేపట్టే పనులన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి. కుటుంబ కార్యక్రమాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యక్తిగతంగా మీరు చేపట్టేటటువంటి వ్యాపార కార్యక్రమాలు కావచ్చు, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో చేయబోయేటటువంటి పనులు, ప్రయాణాలు అన్నీ కూడా ఈ వారం ఆహ్లాదకరంగా ఉంటూ మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో కొంత వివాదాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ వారం అనుకూలమవ్వబోతుంది. సమస్యల నుండి బయటపడతారు, వాటిని పరిష్కరించుకోగలుగుతారు. ఈ వారం మీరు తీసుకోబోయేటటువంటి కొన్ని నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తును నిర్ణయించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి అంశాల్లో, కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ, ఆలోచిస్తూ, అనుభవజ్ఞుల యొక్క సలహాలు, సూచనలు పాటిస్తూ నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా సమస్యలు తగ్గడంతో పాటు ఆర్థిక, ఇతరమైనటువంటి అంశాల్లో కూడా ఆదాయ మార్గాలు పెంచుకొని ఖర్చులను తగ్గించుకొని మీరు అనుకునేటటువంటి ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి దీర్ఘకాలికమైనటువంటి కొన్ని రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కుటుంబ సభ్యుల యొక్క అందరినీ మీరు యొక్క సహకారం కోరుకుంటూ వారి యొక్క ఆశీర్వాదాలను పొందేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీరు అనుకునేటటువంటి లక్ష్యాలకు చేరుకునేందుకు వారి యొక్క సహకారం మీకు ఉపయోగపడుతుంది. అలాగే విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు సమయానుకూలంగా వ్యవహరిస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు, సహకారం మీకు మేలు చేస్తుంటాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రాజకీయపరమైనటువంటి అంశాల్లో పెద్దవారి యొక్క వివిధ రూపాలు, ఆలోచనలు, వారు చేపట్టేటటువంటి కార్యక్రమాలను మీరు గమనిస్తూ ఉండాలి. విమర్శలు చేయకుండా ప్రతీది కూడా సానుకూలమైనటువంటి దృష్టితో మీరు పరిశీలన చేసినప్పుడు, ఆలోచన చేసినప్పుడు ఈ వారం మీకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వ్యవహారిక పరంగా అన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతుంది. ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయటం, నవగ్రహ దేవతలను మీరు ఆరాధించటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా వీలైతే కనుక దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ ఆలయాన్ని దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేయటం, లేదా ఇంట్లోనే నవగ్రహ సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణం చేసుకోవటం, పేదవారికి అన్నదానం చేయటం, కాయగూరలు దానం చేయటం, ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడేటటువంటి శుభకరమైనటువంటి పరిహారాలే. కాబట్టి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి, పేదవారికి సహాయపడండి, మీ కార్యక్రమాలను పూర్తి చేసుకోవచ్చు.